మొదటిగా దేవునికి అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనందరికీ తెలుసు కదా ఏంటి పండగ? గుడ్ ఫ్రైడే. చాలామంది దీన్ని పండగగా భావించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జనరల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మనలాగే. ఇక్కడ విషయం ఏంటంటే పండగ అనేది ప్రతిరోజు ఉంది క్రైస్తవుడికి, ఒకరోజు కాదు పండగ. మరి ఏంటి పండగ? మరి మీరెందుకు పెట్టారు పండగ రోజు అంటే, జనరల్గా ప్రతిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రోజు ఉంది. పుట్టినరోజు ఉంది కదా మనకి. దేనికి ఇది? మనం పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఈరోజు మనం పెట్టడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే, అంతే తప్ప ఇదొక ఫెస్టివల్ అని మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఫెస్టివల్గా అయితే నేను పెట్టలేదు. అదే విషయం. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఉదయం నుంచి సాయంత్రం దాకా పెడుతుంటారు. నేను అలా పెట్టబడడానికి కారణం ఏంటంటే, నేను ఆచార సాంప్రదాయాల కన్నా భక్తికి, హృదయపూర్వకంగా చేసే ఆరాధనకి ఎక్కువ విలువిస్తాను. యేసు ప్రభు వారు చెప్పారు 2 ఆరాధన గురించి. ఒకటి, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ఒక చోట చెప్తాడు. రెండవది, ఎలా ఆరాధించాలో చెప్పారు. ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. ఏ ఆరాధన అది అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. మిమ్మల్ని ఉదయం నుంచి అక్కడ కూర్చోబెట్టి సాయంత్రం వరకు చేపించే ఆరాధనలో వ్యర్థమైన ఆరాధన చేస్తామా, క్లుప్తంగా మనం చక్కగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తామనే దాన్ని ట్రాలీ చేసుకుంటే ఎప్పుడైపోద్దా అని ప్రతి ఒక్కళ్ళ కళ్ళు 3 మీద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ నొక్కొని ఉంటారు, మధ్యలో లెగిసి తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇలాగా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడన్నా కొన్ని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మీరు గుడ్ ఫ్రైడే రోజు ఉదయం 8 గంటల నుంచి 3 దాకా లేదా అలా పెట్టమని చెప్పాడా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని గంట 2 గంటల మామూలుగా విస్తారంగా వాక్యం వినకపోయినా ఒక ఆరాధన, ఒక క్రమాన్ని మనం అనుసరిస్తూ చక్కగా పెట్టుకుని సరిపోద్ది. ఇది నా అభిప్రాయం, ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. అలా చేసుకునేవాళ్ళు కూడా నేను విమర్శించను. అంత భక్తి పరులు అయితే నమస్కారం. కానీ మ్యాక్సిమం చేసే పని ఏంటంటే టైం ఎప్పుడైపోద్దని టైం ఏమి చూస్తుంటారు. ఇది అనవసరం. అందుకే మనం చక్కగా 9 గంటలకు స్టార్ట్ చేసుకుని జస్ట్ 1 గంటన్నర కల్లా క్లోజ్ అన్నమాట. అదే విషయం. సరే, ఈరోజు వాక్య భాగం కోసం మనందరికీ తెలిసిందే కదా, సిలువ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా 7 మాటలు చదివాం కదా. ఇప్పుడు సిలువను గురించి చెప్తాను. సిలువలో 2 రకాల సిలువలు ఉన్నాయి. ఎన్ని రకాల సిలువలు? ఆ 2 రకాల సిలువలు ఏంటి చెప్పండి? ఏమోనయ్యా, కొంతమంది వెండి సిలువలు వేసుకుంటున్నారు, కొంతమంది ప్లాస్టిక్ సిలువలు వేసుకుంటున్నారు, అవి అంటారా? అవి కాదు. సిలువలో 2 రకాల సిలువలు ఏంటంటే, వెంబడించవలసిన సిలువ ఎత్తుకుని, అంటే మనం వెతుకోవాల్సిన సిలువ ఉంది. రెండవది, యేసు ప్రభు వారు వేయబడిన సిలువ. ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మనకి సమస్త విషయాల్లో కూడా మాదిరిని చూపించి వెళ్ళారు. దేన్ని చూపించి వెళ్ళారు? ఆయన చూపించిన మాదిరిలో సిలువ కూడా ఉంది. ఉందా లేదా? సిలువ లేదా ఆయన మాదిరిలో? అంటే జస్ట్ ఆయన బోధ వరకేనా? యేసు ప్రభు వారు చెప్పారు ఖచ్చితంగా ఆయన వెంబడించేవారు ఎలా ఉండాలో. చూద్దాం మన సిలువ గురించి అక్కడ ఏం రాయబడిందో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తనను వెంబడించేవారు ఎలా వెంబడించాలంట? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను 7 మాటల్లో 3వ మాట ఏంటి? ఏంటో గుర్తులేదా? తల్లిని తన యొక్క శిష్యునికి అప్పగించడం, అంతేనా? తల్లి ఇదిగో నీ కుమారుడు అని. చూడండి, అంటే యేసు ప్రభు వారు సిలువలో 3వ మాటలో కుటుంబాన్ని గురించిన బాధ్యత నేర్పించారు. మరి ఇక్కడేంటి? నన్ను వెంబడించాలి అంటే తల్లిని విడిచిపెట్టాలంటున్నాడు, భార్యని విడిచిపెట్టాలంటున్నాడు, అందరిని విడిచిపెట్టాలంటున్నాడు. చాలామంది మతోన్మాదులు ఏం చేస్తారంటే, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ మొక్క పట్టుకుని, ఇదిగో బైబిల్ ఏం చెప్తుందంటే కుటుంబ ధర్మాలను వదిలేసి వెంబడించమని చెబుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలైన సత్యం అది కాదు. కుటుంబం ఉండాలి, కుటుంబ బాధ్యతలు ఉండాలి. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, కుటుంబం తప్ప ఇంకో జీవితం ఉండదు. అది అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే ఎలా వెంబడించాలంటే వాటన్నిటిని ఉపేక్షించాలి. ఇంకొక చోట ఉంటుంది, తనను తానే ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. అంటే ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? మనం వేరు, భక్తి పరులముగా మార్చబడడం వేరు. మనం అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచి లోకంలో బతుకుతున్న మనం, లోకం అంటే ఇష్టం, లోకాన్ని వెంబడించడం అంటే ఇష్టం. ఇలాంటి మనం ఏం చేయాలంటే మనల్ని మనం వదిలేసుకోవాలా, లోకం కోసం చచ్చిపోవాలా, లోకంలో చావాలా.
అంటే శరీర సంబంధంగా చచ్చిపోవాలి. అలా చచ్చిపోయి యేసుప్రభుని వెంబడించమని చెబుతున్నాడు. చాలామంది మొత్తం మొదలు ఈ ప్రశ్న అడిగారు నన్ను. మీ బైబిల్ ఇలా ఉంది కదా, నీ తల్లిని తండ్రిని వదిలేయి నా కోసమని. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా, భగవద్గీతలో కూడా ఒక మాట రాసింది, సర్వధర్మం పరిత్యజ్య అని. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నన్ను ఎవడైతే వెంబడించాలనుకుంటున్నాడో, నన్ను ఎవడైతే ఆచరించాలి లేదా నన్ను ఎవడైతే నమ్ముకోవాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలంటే ఈ లోకంలో అన్ని ధర్మాలను వదిలేయాలి అని భగవద్గీతలో రాయబడి ఉంది. ఖచ్చితంగా దైవాన్ని అనుసరించాలి అనుకున్నవాడు ఏం వదిలేయాలా? లోక సంబంధమైన చింతలు వదిలేయాలి. అది దాని అర్థం. అర్థమవుతుందా? అంటే క్లారిఫికేషన్ కోసం చెప్పాను అన్నమాట. నేను ఇక్కడ చెప్తున్నాడు తనను తాను తగ్గించుకోవాలా, సిలువను ఎత్తుకోవాలంట. ఏం ఎత్తుకోవాలా అంటే యేసు ప్రభు ఆల్రెడీ సిలువ ఎత్తుకున్నాడు, మనం కూడా ఏం ఎత్తుకోవాలా? సిలువ ఎత్తుకోవాలా. ఇంకో విషయం చెప్పనా, యేసు ప్రభు సిలువలో మన కొరకు మరణించాడా లేదా? మనం కూడా మరణించాలి సిలువలో. ఏంట్రా బాబు కొత్తగా చెబుతాం అనుకోవద్దు, స్పష్టంగా చూపిస్తా చూడండి మీకు. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. చాలు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. చాలు. చూడండి ఇక్కడ స్పష్టంగా మనము కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడతామంటే ఒక ఆయన కొట్టించుకున్నాడులే ఫేమస్ అవ్వడానికి. మామూలుగా మనోడు ఫేమస్ అవ్వకముందేమో గోని పట్టా కట్టుకుని బూడి జిమ్ముకున్నాడు నెత్తి మీద. ఫేమస్ అయిన తర్వాత చక్కగా షేవ్ చేసుకుని సూటు కోట్ వేసుకుని వాకింగ్ చెప్తున్నాడు. మీలో చాలామంది మనోడి దగ్గరికి వెళ్ళే ఉంటారు. నేను చెప్పలేని పేర్లు, ఎందుకు వచ్చిన గొడవ అంటే ఎందుకు చెబుతున్నానండి ఈ విషయం. సిలువ కొట్టించుకోవడం అంటే ఏదో చిన్నగా దెబ్బలు చూపించుకుని బతకడం కాదు. జనాలు ఎంత ఎర్రోళ్ళు అంటే సిలువ వేయబడండి రా బాబు అని వాక్యాలు చెప్తే నిజమైన సిలువ అనుకుంటున్నారు. సిలువ వేయబడటం అంటే అది కాదు. మన శరీరంను, మన శరీర ఆశలను ఏం చేయాలి తెలుసా? సిలువ వేయాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నామో అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలను మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి దాన్ని, దేవుడికి వ్యతిరేకంగా జీవించాల్సిన జీవితాన్ని దూరం చేసుకోవాలి. మీరు లోకానుసారంగా బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నంత కాలం మీరు మందిరానికి వచ్చినప్పటికీ కూడా మీరు దేవుని పిల్లలు కాదు. దేవుడు ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడంటే లోకంలో ఎక్కడా లేనిది క్రైస్తవ్యులు మాత్రమే ఉంది ఏంటంటే దేవుడు మనిషిలో నివసించడం. చెప్పండి సార్, క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడే మనిషిలో నివసించడం. ఇది సాధ్యమైద్దా? ఖచ్చితంగా సాధ్యమైద్ది. ఎప్పుడు సాధ్యమైద్ది? చాలామంది అనే మాట ఏంటంటే దేవుడు మనిషిలోకి ఎలా వస్తాడు, మనిషిలోకి ఎందుకు వస్తాడని. కానీ సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమైద్ది అంటే నువ్వు సిలువ వేయబడినప్పుడు సాధ్యమైద్ది. ఎప్పుడు సాధ్యమైద్ది? ఎందుకు సిలువ వేయబడాలని చెప్తున్నానంటే ఆయన నీలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన తర్వాత జరిగిందని తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు 3వ దినాన యేసయ్య దేహంలోనికి వచ్చి యేసయ్యను మరలా సజీవుడిగా లేపాడు. దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. ఆయన పరిపూర్ణముగా ఆయన ఈ లోకానికి వ్యతిరేకముగా, ఈ లోకానికి అతీతముగా తన జీవితాన్ని చూపించాడు. సిలువ వేయబడిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా లోకంలో వాళ్ళు చచ్చిపోయి మరణం యొక్క ముళ్ళును విరక్కొట్టలేకపోయారు. కానీ ఆయన ఒక్కడే లోకమునకు వేరుగా చేసిన పని ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎప్పుడు తిరిగి లేచాడు మరణాన్ని జయించి అంటే పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చి ఎప్పుడు నిలబెట్టాడు? సిలువ వేయబడిన తర్వాత. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు సిలువ వేయబడకపోతే మీ శరీరాశలను, మీ నేత్రాశలను, మీ జీవపడంబాన్ని మీరు అనుసరిస్తూ బ్రతుకుతుంటే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా మీలోనికి పరిశుద్ధాత్ముడు తన కార్యాలను చెయ్యడు కూడా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆహ్వానం లేకుండా ఆ వ్యక్తిలోనికి రాడు. ఒక వ్యక్తి ఆహ్వానాన్ని కోరుకుంటాడు ఆయన. అలా మీరు ఆహ్వానిస్తే మీ శరీరాశలను, మీ నేత్రాశలను, మీ జీవపడంబాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి, వాటిని సిలువ వేయాలని మీకు తలంపు ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మీలోకి వస్తాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు మనం ఎందుకు సిలువ వేయబడాలో మనందరం చూద్దాం.
గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. గలతీ రాసిన పత్రిక చాలు చూడండి, ఇక్కడ రాయబడింది సిలువ వేయబడ్డాడంట. ఎవరు? పౌలు గారు. సిలువ వేయబడిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే చెప్తున్నాడు పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించవాడను క్రీస్తే నా యందు. అంటే దేవుడు నీ యందు నివసించాలంటే నువ్వేం వేయబడాలి? సిలువ వేయబడాలి. సిలువ వేయబడడం అంటే చెప్పాను కదా ఇందాక, మన శరీరాశలను, మన నేత్రాశలను, ఈ దేహం అనేది ఎప్పుడు కూడా రివర్స్గా బ్రతుకుతుంది. దేవుడికి చచ్చినంతకాలం బ్రతుకుతుంది, ఒక్కసారి కాదు. పౌలు గారు ఈ మాట చెప్పాడు కదా. మీరు అనుకోవచ్చు పౌలు గారు అంటే గొప్ప భక్తుడండి, ఆయనలో మళ్ళా పుట్టిన కోరికలు, మళ్ళా పుట్టిన ఆలోచనలు రావండి అని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మీరు నేను ఏ తలంపులతో శోధించబడుతున్నామో, మీరు నేను ఎలాగైతే బలహీనమైనామో, ఖచ్చితంగా ప్రతి భక్తుడు బలహీనుడే. భక్తులు ఎవరూ కూడా మనకన్నా అతీతమైనవి ఏమీ కలిగి లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్, భక్తులందరూ కూడా మనకన్నా అతీతమైనవి ఏమీ కలిగి లేరు. ఏమి అంటే అసలు ఏమీ కూడా. వాళ్ళ దేహాలు మన దేహాలు ఒకటే, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు ఒకటే. నీ దేహంలో ప్రవహిస్తున్న రక్తమే వాళ్ళ దేహంలో కూడా ప్రవహించింది. మరి ఏంటి వ్యత్యాసం? వ్యత్యాసం ఏంటి అంటే వారు సిలువ వేయబడ్డారు. పౌలు గారు చెప్తాడు ఏమనంటే, నేను ప్రకటిస్తున్నాను కానీ ఎక్కడ నేనే భ్రష్టునైపోతానేమని నా శరీరాన్ని ఏం చేస్తానంటాడు. అంటే భ్రష్టత్వం వచ్చిద్దా ప్రకటించేవాళ్ళు? అంటే క్రీస్తు యొక్క మనసు ఉంది కదా. మీకు విషయం చెప్పనా, బైబిల్ గ్రంథంలో ఎవ్వరు చెప్పని మాట పౌలు గారు మాత్రమే చెప్పాడు. ఏంటి ఆ మాట? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఎవరైనా చెప్పగలరు అసలు ఆ మాట? ఎవరో చెప్పలేరు. కానీ అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తి, నేను ఒకవేళ భ్రష్టునైపోతానేమని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఖచ్చితంగా శరీరము దాని ఆలోచనలు పుట్టిస్తుంటుంది, మనలో పుట్టించిద్ది, కోరికలు పుడుతుంటాయి, దేవునికి వ్యతిరేకమైన తలంపులు వస్తుంటాయి. మొన్న ఒక ఆమెను కలిసా నేను, మన ఊరు వెళ్తే ఆవిడ చెప్తుంది, నాకు వచ్చే కష్టాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నాకు ఎవడన్నా చేసేసాడేమో అని. అంటే కష్టం రాగానే ఆమెకేం పుడుతుంది? వస్తుంది ఏదో చేపిచ్చేసారేమో అని. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాదా? అప్పుడు నేను చెప్పాను, అసలు మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు, మీ చుట్టూ దేవుని కాపుదల ఉంది, మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు కదా, యోబు గుంచిన కంచి మీ చుట్టూ ఉంచాడు కదా, ఎందుకు ఈ ఆలోచన వస్తుంది అని. కష్టాన్ని బట్టి ఇలాంటి ఆలోచన కలుగుతుంది బాబు అని చెప్పింది. అంటే వస్తుంది, ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ప్రజలు ప్రేరేపిస్తుంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ కష్టం అని వచ్చిందనుకో చుట్టుపక్కల వాళ్ళకి భలే సరదా, ఏదో ఒకటి చెప్పాలా. కొంతమంది ఉంటారు సమస్య ఏంటి దాని ఆలోచన నన్ను కూడా చేయరు, ఏదో ఒకటి వచ్చి సలహా ఇస్తుంటారు, ఆడకెళ్ళి తగ్గిద్ది, ఏడకెళ్ళి తగ్గిద్ది అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సలహాలు కూడా మీకు అనవసరం, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగానే మనకి ఆలోచనలు వస్తాయి, దేవునికి వ్యతిరేకంగానే మన తలంపులు వస్తాయి. దేవుడు ఒకటి చేయమంటాడు, మనకు చేయబుద్ధి అవ్వదు. ఎక్కడికి ఎందుకు? దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, ప్రార్థన చేయబుద్ధి అయిద్దా? చేయబుద్ధి అవ్వదు. వాక్యం చదవమన్నాడు, కొంతమంది వాక్యం చదవరు, ప్రార్థన చేస్తారు, కానీ అయిద్దా? అవ్వదు. అవ్వకపోయినా సరే, మీ శరీరం వ్యతిరేకంగా ఉన్నా సరే, మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? శరీరాన్ని దేవునికి సిలువేయాలి, శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అలా అప్పగించినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మీలో దేవుడు నివసిస్తాడు. ఎందుకు దేవుడు మీలో నివసించట్లేదంటే, దేవుడు నివసించే స్థాయికి ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నామంటే, దేవుని కొరకు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టట్లా. మనం కులాన్ని విడిచిపెట్టాం, మనం మతాన్ని విడిచిపెట్టాం. మతం అంటే క్రైస్తవంలో కూడా మతం ఉంది, ఆచార సాంప్రదాయాలను వదిలేయలేం. 10 మంది నడిచిందే బాట, ఏంటది? అంతేనా కదా? అదేంది 10 మంది అట్ట వెళ్తాను, నువ్వు వీటి వెళ్ళమన్నావు అని చెబుతారు ఎవడన్నా చెప్తే. 10 మందితో మనకు అనవసరం, దేవుడు ఏం చెప్పాడా అదే కావాలా, అవునా కదా? మరి మీకేం కావాలో నాకు తెలియదు, కానీ మేమైతే వాక్యం ఏది చెప్తే అదే అంటాం. మేము హిందూస్ నుంచి రక్షించబడ్డాం, యేసు ప్రభు ఎవరో తెలియదు మాకు, యేసు ప్రభు ఎవరో తెలియని దగ్గర నుంచి మేము రక్షణ పొంది నేటికి మేము మారుమనసు పొందిన తర్వాత, మీరు నమ్మని నమ్మకపోండి, ఒక మంచి ముహూర్తం లేదు, ఒక మంచి రోజు చూడలా, ఒక చెడ్డ రోజు చూడలా, ఒక వాస్తు లేదు, ఒక జాతకం లేదు. ఈ రోజుకి చేయాలంటే చేస్తాం తప్ప
ఏ రోజు మంచి రోజు అని క్యాలెండర్లో చూసే దిక్కుమాల అలవాట్లు కూడా మాకు లేవు. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు మాకు ముందుగా పోవచ్చు ప్రతి స్థలాన్ని సరళం చేస్తాడని నమ్మకం. మీలో ఎవరైనా చిన్న చిన్న రేకు షెడ్లు ఎత్తుంటే సిద్ధాంతం పిలిచేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పాస్టర్లు పిలిచేవాళ్ళు ఉన్నారు. నిన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఆ సిద్ధాంతిని మా పాస్టర్ గారు తీసుకొస్తున్నాడు అప్పుడప్పుడు. ఇంకెందుకు సేవ మానేసి తిరగమని గాలికి అని చెప్పాను మీ పాస్టర్ గారిని. పాస్టర్ గారి సిద్ధాంతం తీసుకురావడం ఏంటండి బాబు అనిపించింది నాకు. నీకు అంతగా ఒకవేళ ప్లాన్ వేయడానికి కావాలంటే ఇంజనీర్ని తీసుకెళ్ళు, సిద్ధాంతం ఎందుకు అంటే వాస్తు ఏంటది. నేను ఇల్లు కట్టుకున్నాను, మా ఇల్లు చిన్న పెద్దదే కదా, ఎక్కడా కూడా ఒక్క మూల కూడా నేను వాస్తు అనేదని ప్రస్తావన తేలా. ఎవడన్నా వాస్తు సిద్ధాంతి కానీ మా ఇంటికి వచ్చి చచ్చిపోతాడు గుండాయి. ఎట్టా బతుకుతున్నారా ఈ ఇంట్లో నేను, ఎందుకంటే ప్రతిదీ వాస్తుకు వ్యతిరేకంగా అన్నది మా ఇంట్లో. మరి మేము బాగానే ఉన్నామే. నేను ఇల్లు కట్టిన తర్వాత మేస్త్రిని అయ్యాను. మేస్త్రిని అయిన తర్వాత కొంతమంది నాకు ఇంత పనులు వచ్చారు. ఇల్లు కట్టకముందు నేను మేస్త్రిని అవ్వాలా, అంటే మేస్త్రిని అవ్వలేదంటే సొంతగా పనులు చేయలే. ఆ ఇల్లు కట్టిన తర్వాత నేను సొంతగా పనులు చేయడం స్టార్ట్ చేశాను. మరి ఎక్కడికి పోయింది వాస్తు అంటే? చాలామందిలో దేవుడిని నమ్ముతున్నాం అనే పేరుకే కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామందిలో 100కు 100% రిజల్ట్స్ ఎందుకు లేవంటే ప్రతిఫలాలు దేవుని దగ్గర నుంచి అనుభవించలేకపోతున్నారంటే పరిపూర్ణంగా మెచ్యూరిటీ లేక దేవుళ్ళో. అందుకే వాక్యం చెప్తుంది, మనము బాలులమైనంత కాలము దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందలేవు. ఏం పొందలేవు? ఒకసారి చెప్పండి. దేవుడు మనందరి కోసం ఆల్రెడీ వీలమ్మ రాసి ఇచ్చేసాడు నీకు. అయితే ఆ వీలమ్మలో ఉన్నవి మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? వయసు వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు మా ముసలిది చచ్చిపోతా మా నాయనమ్మ మా బుడ్డోడికి ఆస్తి రాసింది, ఆమెకున్న స్థలం. ఇప్పుడు ఆ బుడ్డోడు దాన్ని ఏం చేయాలన్నా ఎంత వయసు రావాలి వాడికి? మేజర్ అవ్వాలి కదా. మేజర్ అవ్వకపోతే వాడికి ఉన్న ఆస్తి ఉపయోగపడిద్దా లేదా? అలాగే మీరు గనక లోక సంబంధమైన విషయాలను వదిలేయకపోతే, ఇంకా దేవునిలో చిన్నపిల్లలుగానే ఉంటే జరిగేది ఏంటంటే దేవుడిచ్చేవి రావు మీకు. అందుకే చెప్తున్నాడు వాక్యంలో, మనము బాలులమైనంత కాలము వాగ్దానాన్ని పొందుకోలేము. బాలుడైనంత కాలము కూడా వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చబడదు. మరి ఎప్పుడు వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చబడిద్దంటే మీరందరూ కూడా వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు, పెద్దవారు అయినప్పుడు. కొంతమంది ఉంటారు చర్చికి రావటమే వెళ్ళటమే, ఇది తప్ప ఎదుగుదల ఉండదు వాళ్ళలో. 10 సంవత్సరాలు వెళ్ళినా కూడా వాళ్ళు చేసే ప్రవర్తనలో మార్పు రాదు, వారి క్రియల్లో మార్పు రాదు. ఇలా అయితే దేవుడు మనలో ఉండడు, దేవుడిచ్చేవి మనకు రావు. అందుకే మనం ఏం చేయాలంటే ఎదగాలి, అభివృద్ధిలోనికి రావాలి. ఎక్కడ ఎదగాలి, ఎక్కడ అభివృద్ధిలోకి రావాలి? డబ్బులో మాత్రమే కాదు, వాక్యంలో ఎదగాలి. ఎక్కడ ఎదగాలి? అందుకే ఇక్కడ ఏం చెప్తాడంటే, క్రీస్తును నేను ధరించుకున్నా, నేను సిలువ వేయబడ్డా కాబట్టి జీవించవాడం నేను కాదు, క్రీస్తే నా యందు. అంటే మనం ఈ అనుభవంలోకి వచ్చిన రోజు జరిగేది ఏంటంటే దేవుడు మనలో ఉంటాడు. చెప్పండి, దేవుడు నాలో ఉంటాడు, నేను దేవునితో ఉంటా. ఎప్పుడు? సిలువ వేయబడినప్పుడు. మీరు నమ్మండి, ఎవరైతే పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకుంటారో వారి కొరకే దేవుడు దిగొస్తాడు. ఎవరి కొరకు? ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు దేవుని కొరకు నిలబడాలి అనే తలంపు కలిగి ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు కదలాలో అప్పుడు కదులుతాడు. చెప్పండి సార్, దేవుడు ఎప్పుడు కదలాలో అప్పుడే కదులుతాడు. మనం ఏం చేస్తామంటే ప్రస్తుత పరిస్థితులను చూసి కృంగిపోతుంటాం. ప్రస్తుత పరిస్థితులను చూసి ఒక అడుగు ముందుకేసే వాళ్ళం కూడా వెనక్కేస్తాం దేవుని కోసం నిలబడటానికి. అవునా కాదా? ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతావేనండి. దేవుని కొరకు నిలబడాలి, ఈ వాస్తులు ఇవన్నీ నేను నమ్మకూడదు, లేదంటే ఇవన్నీ నమ్మకూడదు అని తలం మీలోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదన్నా చిన్న నష్టం వచ్చిందనుకో, మన దృష్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది చెప్పనా? ఏదైతే నమ్మట్లేదు అని అనుకున్నామో, ఏదైతే వద్దు అనుకున్నామో మళ్ళీ తిరిగి వెళ్తుంది. నేను చూసా బోల్డ్ మందిని, మాయ్ ఇంటికాడ ఆడుకోండి అమ్మ, ఇక్కడ కాదు. నేను చూసే చాలామందిని నమ్మను వద్దు అనుకున్న వాళ్ళే మళ్ళా నమ్మినోను చూసా. కారణం ఏంటంటే జరిగే పరిస్థితులు మనల్ని బెదిరించిన ఒకటే తీర్మానం, చచ్చిపోతాం కానీ నేను మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేయను, అంతే. అదేనా అక్కడ జరిగింది? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అదేనా చేసింది?
నీకు ప్రత్యుత్తరం అవసరం మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించపోయినా సరే, చూడండి ఆ తెగింపు, రక్షిస్తాడని తెలుసు కానీ రక్షించపోయినా నేను చేయను అన్నాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, అగ్నిగుండాన్ని ఆపల దేవుడు, అగ్నిగుండంలోకి వెళ్ళడాన్ని ఆపల, అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా ఏమీ కాకుండా చేశాడు ఆయన. ఎందుకంటే వారిని రక్షించడం మాత్రమే కాదు కానీ వారి విశ్వాసాన్ని బట్టి అనేకులు బలపరచబడటం ఆయన ఉద్దేశం. ఈరోజు మనం ఏం చేస్తాం, మనం ఎలా ఉంటున్నాం ఆలోచించుకోండి. కష్టాలు రాకుండా ఏ ఇంట్లో ఉండవు, ఖచ్చితంగా వస్తాయి కష్టాలు. కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించుకోవాలా, దేవుడికి వ్యతిరేకమైనది ఏదన్నా నాలో ఉందని చూసుకోవాలా. కానీ చాలాసార్లు విచిత్రమైనవన్నీ చేస్తుంటాం మనం. ఒక ఆవిడ మా ఇంటికి ఒకసారి వచ్చింది, మా అమ్మకి అప్పుడు ఆపరేషన్ చేయించాం బాగోపోతే, ఇప్పుడు కాదు 2015లో ఆపరేషన్ చేసినప్పుడు ఇంటికి వచ్చి, నేను అప్పుడు ఆమె వస్తే పాల ప్యాకెట్ ఏదో తేడానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి గుసగుసలాడుతున్నారు ఇంట్లో. అయ్యా ఆవిడ కూడా ప్రార్థన ఆవిడే, కొద్దిగా ఈ బీరువా ఇటు తిప్పయ్యా కొంచెం అడ్డంగా ఉందంది. అంటే నేను ఇలాంటి నమ్మనని ఆవిడ తెలుసు. నా 15 సంవత్సరాల వయసులోనే ఇలాంటి ఎవడన్నా మాట్లాడితే క్రైస్తవులకి ఇచ్చేసేవాడిని లెఫ్ట్ రైట్. ఎందుకంటే ఇవి అజ్ఞానం అని నాకు తెలుసు. అందప్పుడు ఆవిడ అందే, ఈ బీరువా కొద్దిగా ఇటు తిప్పంది. ఏమైంది అన్నాను. లేదయ్యా నాకు కొంచెం అంటే ఖాళీ లేదండి అనిపిస్తుంది, మీ ఇంట్లో కొద్ది ఖాళీ వచ్చిద్దా అంది. ఏం అవసరం ఆ బీరువాడు ఉండేమన్నా, ఆ బీరువాడు ఉండడం వల్ల మీ అమ్మకి ఆపరేషన్ జరిగింది తెలుసా నీకు అంది. నాకు సర్రం అనిపించింది. బైబిల్ గ్రంథం తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి, నువ్వు గనక నిజమైన విశ్వాసం అయితే, దేవుడు నమ్ముకున్న ఆవిడవైతే, బైబిల్లో ఎక్కడన్నా ఇలాంటి సందర్భం కానీ ఇలాంటి వాక్యం కానీ ఎక్కడన్నా ఉందేమో నాకు చూపించు, ఇప్పుడే తిప్పుతాను అన్న. ఈడంతే ఎండో పెట్టాడు, ఎంత మూర్ఖుడని వెళ్ళిపోయింది. టీ కూడా తాగల. అంటే చాలామంది చేసే పనులు ఏంటంటే ఇలాంటి పనులే. దేవుణ్ణి నమ్ముతారు వదిలిపెట్టరు, దేవుణ్ణి నమ్ముతారు జీవితాలు మార్చుకోరు. ఈ ఏడ మనం సిలువ వేయబడేది. దేవునికి ఒకటి వ్యతిరేకమని తెలిస్తే మనకు బాధ కలిగినా సరే వదిలేయడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది, అలాంటివి కూడా ఏం చేయాలి తెలుసా, దైవచిత్తం కాకపోతే వదిలేయడం నేర్చుకోవాలి. ఏం చేయాలి, ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తా వినండి. యవనస్తులుంటారు కదా చాలామంది, ప్రేమ ఇవన్నీ తిరుగుతుంటారు. ఒక అమ్మాయి నిజంగా ప్రేమించాడు అనుకోండి, తర్వాత ప్రేమించిన తర్వాత దైవచిత్తం కాదని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా, విడిచిపెట్టాలా. విడిచిపెట్టడం కష్టమా సుఖమా? మీకు విషయం తెలుసా, ఒక వ్యక్తి మీద మనం పెంచుకున్న అభిమానాన్ని విడిచిపెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు, చాలా కష్టం. కానీ అలాంటిది సైతం దేవునికి వ్యతిరేకమని తెలిస్తే విడిచిపెట్టాలా. అదే దేవుని కొరకు మనం బ్రతకడం అంటే, అదే సిలువ వేయబడడం అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యవనస్తుల ఒక ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, లోకంలో కూడా మనకి చాలా కనెక్టివిటీలో ఉంటాయి, చాలా మనం ప్రేమించే ఉంటాయి, చాలా మనకి ఇష్టమైనవి ఉంటాయి. ఆ ఇష్టమైనవి సైతం వదిలేయడం నేర్చుకోవాలి దేవుని కోసం. ఎవరైతే దేవుని కొరకు అలా బ్రతకడానికి ఇష్టపడతారో దేవుడు వారి కొరకు దిగిరావడానికి ఇష్టపడతాడు. అలాంటి భక్తి అంటే ఆయనకి ఇష్టం. అంతేగాని ఏదో వచ్చామా, 4 సందాలు వేసామా, వెళ్ళిపోయామా, 4 ప్రార్థన మొక్కలు చేసాం, ఇది కాదు అసలు భక్తి. ఇదేంటంటే జస్ట్ ఎల్కేజీ ప్లే క్లాస్ అంతే. ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడే అనుభవంలోనికి రావాలి. ఉపవాసం ఉండడం కష్టమే కానీ ఉండాలా, ప్రార్థన చేయడం కష్టమే కానీ చెయ్యాలా, వాక్యం చదవడం కష్టమే కానీ చెయ్యాలి. ఎందుకంటే శరీరం నిన్ను ఈడ్చుకుని వెళ్ళకూడదు, నువ్వు శరీరాన్ని ఈడ్చుకెళ్ళాలి. ఒకసారి చెప్పండి, శరీరం నన్ను ఈడ్చుకెళ్ళకూడదు, నేనే శరీరాన్ని ఈడ్చుకుని వెళ్ళాలి. అందుకే మీకు పాట నేర్పిస్తాను. పాట తెలిసి పాట మీకు మళ్ళీ చెప్తాను పాట గురించి. పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచను. ఏంట్రా సావు పాటలు చెబుతున్నాను అనుకోవద్దు, చచ్చిపోయినప్పుడు పాడారు కానీ ఈ పాట చాలా మంచి పాట ఇది. దీంట్లో మాట ఉంటుంది, లోకము శరీరము లాగినను లోబడక సాగి. అంతేనా? అంతేనా ఉంది పాటలో? నేను కొత్తగా చెప్తున్నానా? లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. అంతేనా పాట? అంటే లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏమవుతాయి, లోకం లాగుతుంటుంది, శరీరం లాగుతూ ఉంటుంది. లాగినా సరే నువ్వు లోబడకూడదు అంతే. ఎందుకంటే నీలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మీకు ఇంకో విషయం చెప్పనా, నీలోనికి దేవుడు రావటం వేరు, నీలో పరిపూర్ణంగా దేవుడు నివసించడం వేరు. మీరు ఎప్పుడైతే మారుమనసు పొందారో, మీరు ఎప్పుడైతే బాప్తీసం పొందారో, బాప్తీసం పొందిన వెంబటి పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చాడు. ఒకసారి చెప్పండి, బాప్తీసం పొందిన నాలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు కూడా ఎందుకు పరిపూర్ణమైన ప్రభావాన్ని చూడలేకపోతున్నామంటే
కారణము పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వకుండా నీ లోకానుసారమైన క్రియలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఎప్పుడైనా సరే దేవుడు పరిపూర్ణంగా మనలో పనిచేయాలంటే ఏం చేయాలి తెలుసా? మనలో అవన్నీ తీసుకెళ్ళి బయటపడేయాలి. మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న ఇంట్లో ప్రార్థన పెడుతున్నారంట. ఏం పెడుతున్నారు? ప్రార్థన పెడుతున్నారు. ప్రార్థన పెడుతుంటే ఎవరో నాలాంటి ఆయన్ని ఆవిడ అడిగిందంట, అయ్యా ప్రార్థన పెడుతున్నావు రండి అని. సరే వస్తానండి కానీ రాలేదంట. రాకపోతే మళ్ళీ కనపడ్డాడు ప్రార్థన అయిపోయిన తర్వాత. ప్రార్థన బాగా జరిగిందా, ఎంతమంది వచ్చారని అడిగాడంట. అడిగితే ఆమె చెప్పిందంట 10 మంది వచ్చారయ్యా అన్న. ఇల్లు సరిపోయిందా అంటే సరిపోయింది అందంట. చిన్న ఇల్లా పెద్ద ఇల్లు? అది చిన్న ఇల్లే. అయినా సరిపోయిందంటే సరిపోయింది అందంట. మళ్ళీ వచ్చే వారం రండి అంటే వస్తానన్నాడు, రాలా. మళ్ళీ తర్వాత 2వ వారం అడిగాడంట, ఎలా జరిగింది ప్రార్థన, ఎంతమంది వచ్చారని. ఈసారి 20 మంది వచ్చారని చెప్పిందంట. సరే అయిపోయింది. తర్వాత మళ్ళీ వారం అడిగాడంట, రాకుండానే ఎంతమంది వచ్చారని. 30 మంది వచ్చారని చెప్పిందంట. అప్పుడు ఈయనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇల్లు చిన్నది కదా, ఫస్ట్ 10 మందికి సరిపోయింది, తర్వాత 20 మందికి సరిపోయింది, మూడోసారి 30 మందికి ఎలా సరిపోయింది అని. అప్పుడు ఆమె చెప్పిందంట, జనాలు పెరుగుతున్న కొద్ది నేను ఏం చేశానంటే వస్తువులను తీసుకెళ్ళి బయట పడేశానని చెప్పిందంట. అంతే కదా. ఇప్పుడు ఇల్లు అంటే కేవలం హాల్లో వదులుకోరు ఎవరైనా. మీ ఇంట్లో ఏముంటాయి? ఖాళీ సాపలు ఉంటాయా? బెడ్ ఉంటుంది, తర్వాత కుర్చీలు ఉంటాయి, తర్వాత టీవీలు అవన్నీ ఉంటాయా? అవన్నీ ఖాళీ చేస్తే ఖాళీ వచ్చిద్దా రాదా? అలాగే మన హృదయం అనే ఇంట్లో కూడా ఏమైందంటే చాలా ఉంటాయి అన్నమాట, స్టోర్ అయ్యి చాలా నిల్వలు ఉంటాయి. వాటన్నిటినీ మనం ఎప్పుడైతే తీసేస్తామో చాలామంది ఇళ్లలో హృదయాల్లో గతం ఉంటుంది. ఏముంటుంది? ఎప్పుడు చూడు గతాన్ని ఊహించుకుంటా, గతాన్ని ఆలోచించుకుంటా, అప్పుడు అది జరిగినా బాగుండు, జరగపోయినా బాగుండు ఆలోచించుకుంటూ బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, గతాన్ని ఎవడో మార్చలేడు. అందుకే ఏం చేయాలి తెలుసా? మీరు మారిపోండి. ఏం మారిపోవాలా? మీ మనసును మార్చుకోండి. ఒకసారి మీకు చెప్పినట్టు నాయన మళ్ళీ గుర్తు చేస్తాను. ఒకసారి నాతో చెప్పాడు, అన్న రాత్రిపూట నేను నిద్రపోనన్నా, రాత్రిపూట నాకు అప్పుడప్పుడు ఏడుపు వస్తుంటుంది అన్నాడు. అంటే అప్పుడు నేను ఆడుతూ అన్నాను, ఏమైంది, ఇంట్లో అన్న సమస్యలు ఉన్నాయా అని. ఏమి లేవన్నా, దేవుడు దేవాలన్నాడు. మరి మీ ఆవిడ ఏమన్నా మంచిది కదా అని అడిగాను. మా ఆవిడ చాలా మంచిదన్న, నన్ను బాగా చూసుకుంటుంది అన్నాడు. మరి మీ పిల్లలు ఏమన్నా సమస్య అన్నాను. మా పిల్లలు కూడా సమస్య కాదన్నా అన్నాడు. మరి ఎందుకు ఏంట్రా నీ సమస్య అంటే, 10th క్లాస్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, ఆ అమ్మాయిని చేసుకోలేకపోయాను, ఇప్పటి వరకు అది నాకు బాధ వేస్తూ ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఈ వయసు ఎంతో తెలుసా? పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చారు. అంటే నేను పాస్టర్ గారిని కాబట్టి అన్నాను పిలుస్తాడు. అంటే 10th క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించి చేసుకున్నందుకు రాత్రిపూట నిద్రపోకుండా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏడుతుంటాడంట. ఎంత ఫూలిష్నెస్ చూడండి. ఆ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి అమ్మమ్మో నాయనమ్మో అయి ఉంటుంది. అంటే చూడండి ఎంతమంది ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తారంటే, గతం అయిపోయిన వాటిని మైండ్లో పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు, అయిపోయిన దాన్ని తలుచుకుని ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ గతాన్ని మీ మనసులో పెట్టుకుంటారో వారు దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారం కిందకి రాలేరు. గతాన్ని వదిలేయాలి. రెండవది, భవిష్యత్తుని గురించిన ఆలోచన వదిలేయాల. రేపేం జరిగిద్దో, ఎల్లునేం జరిగిద్దో, అవతల ఎల్లునేం జరిగింది నీకు అనవసరం. ఎందుకంటే ఏ దినమున ఏది సంభవించిద్దో నువ్వు తెలియదు. తెలుసా? ఖచ్చితంగా తెలియదు. మరి ఎందుకు మనం ఆలోచించడం? గతాన్ని వదిలేయాలా, భవిష్యత్తుని వదిలేయాలా. మూడవది ఏంటంటే, ప్రస్తుతంలో దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందం మీ హృదయంలో ఉంటుంది. మీలో ఉన్నవి ఎప్పుడైతే మీరు అలా విడిచిపెట్టేస్తూ ఉంటారో, మీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటూ ఉంటారో, ఖాళీగా ఉన్న హృదయాన్ని దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఖాళీ అయితే మీరు నీళ్ళు ఇస్తారా? ఖాళీ లేకుండా నిండా ఉంటే నీళ్ళు ఇస్తారా? మీ హృదయం అంతా ఎప్పుడు చూసినా సుఖభోగాల వైపు, దండం వైపు, ఎప్పుడు చూసినా ఐహిక విచారాల వైపు, అయిపోయిన దాని గురించి, కాని దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండి ఇంక దేవుడు ఎలా నీ హృదయంలో పరిపూర్ణత చెందిస్తాడు? దేవుడు ఎలా నీ హృదయంలోకి పరిపూర్ణంగా వస్తాడు? అందుకే ఆయన చెప్తున్నాడు, రాతి హృదయంను తీసివేసి మాంసపు గుండెనిచ్చి ఏకాత్మనిస్తాను, నూతనమైన ఆత్మను పుట్టిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు హృదయపూర్వకంగా ఈ లోకానుసారాన్ని విడిచిపెట్టి సిలువకు అప్పగించితే ఖచ్చితంగా ఆయన నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసులో ఉన్నాడా లేదా? కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో, ఎప్పుడైతే చనిపోయారో, అప్పుడు జరిగింది ఏంటంటే మరలా తిరిగి యేసు ప్రభు వారిని మహిమ దేహంతో లేపారు. ఏ దేహంతో? నువ్వు నేను భూమి మీదే మహిమ కలిగిన వ్యక్తులుగా బ్రతకాలంటే, మహిమతో నింపబడాలి అంటే ఖచ్చితంగా మనం చచ్చిపోవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు చచ్చిపోవాలి.
చచ్చిపోవడం అంటే మన అహంకారం చచ్చిపోవాలి, మన మాటలు చచ్చిపోవాలి, మన ఆలోచన చచ్చిపోవాలా, మన క్రియలు చచ్చిపోవాలా. చచ్చిపోయినాడు కోపం వచ్చిద్దా? చచ్చిపోయినాడు తిడితే నన్ను ఎందుకు తిడతాను లెగుతాడా? తిట్టినా లేదు, చచ్చినా లేదు, చలనం అనేది ఉండదు అక్కడికి. అంటే ఒక్క రోజులు వచ్చేది ఇది. క్రమక్రమంగా మనలో ఏమవ్వాలా? సాయిగారిని అడగండి చెబుతాడు. చిన్నప్పటి నుంచి బూతులు పిచ్చి పిచ్చి మాట్లాడేవాడిని. నోరు తెరిస్తే బూతులు, మామూలుగా మాట్లాడన్న బూతులే. కానీ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు బూతులు రావు నా నోటేమంటే. కారణం ఏంటంటే చంపేశాడు దేవుడు నన్ను. చచ్చిపోయాను నేను దేవుని కోసం. నా యవ్వన కాలంలో ఈ రోజుకి దేవుని కొరకు నిలబడగలిగానంటే కారణం చచ్చిపోవడం నేర్చుకున్నాను నేను. చంపేసుకోవడం నేర్చుకున్న దేవుని కోసం. ఈరోజు ఏదో చేసేయాలా, ఏదో సాధించాలని ఆలోచన లేవు. నా ఆలోచన అంతా ఒకటే, దేవుని కొరకు నిలబడాలి అంతే. దేవుని కొరకు ప్రజల జీవితాలు మార్చాలా. ఈ ఆలోచన నాలో కలిగించింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడికి మనం అవకాశం ఇవ్వాలా. మనలో మహిమ కలిగిన దేహాలుగా మారిపోవాలి. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు సాధారణమైన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఏమైందంటే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న కోరికలు జయించడం చాలా కష్టమైపోతుంది. అంటే ఒక ఆలోచన ఆలోచించకూడదు అనుకుంటాం, వచ్చేస్తుంటుంది. ఒకటి జయించాలనుకున్నా జయించలేం. ఒకళ్ళని తిట్టకూడదు అనుకుంటాం, తిట్టకుండా ఉండలేం. కానీ పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇస్తే జరిగేది ఏంటంటే ఆయన నీలోకి వస్తాడు. యేసు ప్రభువారి దేహం మహిమ దేహంగా మార్చబడిందా లేదా? మారింది. ఎలా చెప్పగలరు మీరంటే యేసు ప్రభువారు ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభువారు ఒకటి చేశారు, దాని ద్వారా చెప్పొచ్చు. శిష్యులందరూ కూడా గదిలో ఉంటే ఆయన గోడలో నుంచి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు అంటే తలుపు తీసుకుని వెళ్ళాల, గోడలో నుంచి అలా వెళ్ళాడు. సినిమాల్లో చూపిస్తుంటారు కదా అలాగా. అంటే ఎలా వెళ్ళగలిగాడంటే అది మహిమ దేహం యొక్క శక్తి. అర్థమవుతుందా? ఆయన దేహం ఎలా పరిపూర్ణత చెందిందో, మహిమ పరచబడిందో అలాగే మనం కూడా మహిమ పరచబడతాం. లోకంలో ఉండగానే దేవుని మహిమతో నింపబడతాం. అందుకే దేవుని మహిమను కోల్పోకూడదు మనం. వాక్యం ఏం చెప్తుందంటే పాపము చేసి అందరూ దేవుడి మహిమను ఏం చేశారంట అంటే ఇప్పుడు నువ్వు పాపం చేస్తే ఏం కోల్పోతావు? నువ్వు అభిషేకాన్ని కోల్పోతావు, మహిమను కోల్పోతావు. కాబట్టి సిలువ వేయబడే అనుభవాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభువారు మనకు మాదిరిగా సిలువ వేయబడ్డారు. సకల పాపములను మోసుకుపోయారు ఆయన సిలువలో. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ శరీరాన్ని సిలువ వేయాలి. నీ శరీరాన్ని ఆయనకు అప్పగించాలా. నీ శరీరాన్ని పరిశుద్ధతతో కాపాడుకోవాలా. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలా, నీ ఊహలు పరిశుద్ధంగా ఉండాలా. అలా ఉండాలి అంటే దేవుని కొరకు బ్రతకరని తలంపు నీలో పుట్టాలి. పౌలు గారు సైతము తన శరీరాన్ని నలగొట్టడం నేర్చుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? వాక్యంతో, ప్రార్థనతో, ఉపవాసంతో మనల్ని మనం నల్లగొట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే దేవుని మహిమ మనలో అధికమవుతుంది. ఏమవుతుంది? ఆఖరిగా నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. సిలువ పట్ల మన ప్రవర్తన అనేది ఎలా ఉంది అనేది మనం ధ్యానం చేసుకుందాం. ఆఖరిగా చూడండి, 2 రకాల సిలువ గురించి చెప్పాను. ఏం సిలువలు? ఒకటి ఆయన మోసిన సిలువ, ఆయన వేయబడ్డ సిలువ. 2 మనం మోయాల్సిన సిలువ, మనం వేయబడాల్సిన సిలువ. అది 2 గురించి చెప్పాను ఇప్పుడు దాకా. రెండవది ఏంటంటే సిలువ పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. చాలామంది మందిరానికి వచ్చే క్రైస్తవులే మెడల్లో సిలువలు వేసుకుంటుంటారు. కొంతమంది పాస్టర్లు కూడా మరి ఎందుకు వేసుకుంటారో నాకు తెలియట్లేదు, కానీ ఇంతలో సిలువలు వేసుకుంటారు. చెన్నై వెళ్తే మాత్రం సిలువ వేసుకోవడం మెడలో అదొక గొప్పగా ఫీల్ అవుతారనమాట. అలా వేసుకుంటారు. కరెక్ట్, మంచిదే, వేసుకున్నారు. కానీ మనము సిలువ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది లోకానికి ఒక మార్గాన్ని చూపించింది. రెండవది ఏంటంటే నిన్ను తీర్పులోనికి తీసుకొస్తుంది. సిలువ అంటే జస్ట్ ఏదో యేసు ప్రభు వేయబడింది కాదు. సిలువ అంటే ఏంటంటే మనము ప్రజలకు చూపించేది. ఏంటది అంటే నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడంగానే ఇప్పుడు సిలువను చూస్తే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? యేసు ప్రభు. సరే, మీకు అర్థం కాదని చెబుతానండి. మీరు ఆదివారం ఎక్కడికి వెళ్తారు? మందిరానికి వెళ్తారు. మందిరానికి ఎవరి కోసం వస్తున్నారు? దేవుని కోసం. సిలువ కోసం బ్రతకడం, సిలువ పట్ల ప్రవర్తించడం అంటే ఏంటంటే దేవుని పట్ల మన ప్రవర్తన అంతే. దాన్నే సింబాలిక్గా సిలువ గురించి చెప్పాడు అనమాట పౌలు గారు చెప్తున్నాడు చూడండి ఆ మాట. సిలువ పట్ల కొంతమంది ప్రవర్తన ఎలా ఉందో. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి. చూడండి, సిలువకు అనేక మంది ఎలా ఉన్నారంట అంటే చర్చికి వచ్చేవాళ్ళే, మందిరానికి వచ్చేవాళ్ళే. ఎందుకు సిలువకు వ్యతిరేకంగా ఉన్నారు? చూడండి, కింద వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళ అంతం ఏంటి?
శిలువకు శత్రువులుగా బతికే వారి అంతం ఏంటి? నాశనమే. చూడండి, వాళ్ళ కడిపే వాళ్ళకే అంటే 24 గంటలు ఏంటి? శిలువకు శత్రువులు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఆయన చిత్తము, ఆయన విధానాలన్నీ పక్కన పెట్టి ఎప్పుడు వాళ్ళ కోసం బతికే వాళ్ళే శిలువకు శత్రువులు. వాళ్ళ కోసం బతకడం అని నేను చెప్పనా? జీవితంలో ఏముండదు. ఇక దేవుడు అనే కాన్సెప్ట్ ఎప్పుడంటే ఆదివారం దండం పెట్టుకోవడానికి మాత్రం. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పనికి వెళ్ళి వచ్చామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఇదే వాళ్ళ వ్యవహారం. ఇలాంటి వారు ఖచ్చితంగా దేవునికి శత్రువులుగానే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వారిని లోకం ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది? మీకు అర్థం కాదని చెబుతా వినండి. ఎప్పుడైనా సరే మనలో రోగాలని ఎప్పుడు వస్తాయి చెప్పనా? శారీరకంగా మనం కృంగిపోయినప్పుడు రోగాలు వస్తాయి. అవునా కాదా? అప్పుడు దాకా బాగానే ఉంటాడు, ఫుడ్ పడిపోతుంది, రోగాలు వచ్చేస్తాయి. ఫుడ్ ఉంటే రోగాలు రావు. అంతేనా కదా? ఫుడ్ ఉంటే మనం బలంగా ఉంటాం. అలాగే సహవాసాన్ని వదిలేస్తాడు ఎవరో? లోకాన్ని ప్రేమించే వ్యక్తి, లోకంలో 24 గంటల డబ్బుల కోసం బతికే వ్యక్తి. ఆదివారం వచ్చినా కూడా ఎలా వస్తారు? వచ్చామా వెళ్ళామా ఇంతే. మూడవది ఏంటి చెప్పనా? ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాడు. ఎప్పుడైతే మనము ప్రార్థనా జీవితాన్ని, ఎప్పుడైతే మన సహవాసాన్ని, వాక్యధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తామో, నీ ఆత్మను బలపరిచేది ఏంటి? వాక్యము. ఈ బలం ఇచ్చే ఆహారాన్ని మనం ఏం చేస్తాం? కోల్పోతున్నాం ఆదివారం రాకపోవడం వల్ల, క్రమాన్ని విసర్జించడం వల్ల. అవునా కదా? కోల్పోయినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? ఆటోమేటిక్గా లోకము నిన్ను ఆకర్షించింది. ఎందుకంటే ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనురాలు అయిపోతావు. నేనైనా కానీ ప్రార్థన మానేసి, వాక్యం మానేసి, ఉపవాసాలు మానేసి ఉంటే మీకన్నా దారుణంగా ఉంటాను నేను. కారణం ఏంటంటే అన్నీ మానేశాను కాబట్టి. లోకం నన్ను ఆకర్షిస్తుంది. అలాగే సహవాసాన్ని విడిచిపెట్టిన వాడిని లోకం ఆకర్షించింది. చాలామందికి అందుకే అంటున్నాడు, సిలువకు వాళ్ళ శత్రువులు, వాళ్ళ కడిపే వాళ్ళకే 24 గంటల కడుపు కోసమే. చాలామంది ఒక డైలాగ్ చెప్తారు, కోటి విద్యలు దేనికోసం అంట. పాస్టర్లు కూడా చెబుతారు ఈ డైలాగ్. సేవకు వచ్చేది మాత్రం అందుకనేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కూటు కోసం ఇది చేయట్లా. ఎందుకంటే కూడు దేవుడు అవసరమైతే కాకుల ద్వారా కూడా పెడతాడు. కానీ ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనందరం కూడా ఆయన కొరకు చేయాలి. నీ జీవితం ఇచ్చింది ఎవరో? నీకు బ్రతికిచ్చింది ఎవరో? అసలు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన. అదే యేసుప్రభు నా జీవితంలోకి రాకపోతే నేనే తాగుబోతుగానే, తిరుగుబోతుగానే ఉండేవాడిని. కానీ ఈరోజు ఈ జీవితం ఇచ్చింది ఆయన. మరి ఆయన కోసం బతకపోతే ఇంకెవరి కోసం బతకాలా? పని చేసుకోవద్దని చెప్పానా? స్టార్టింగ్లోనే చెప్పా. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి. దేవుడు మనకి శిలువలో చూపిన మాదిరి. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఎవరైతే కుటుంబ బాధ్యతలు నెరవేర్తించరో వాళ్ళ అవిశ్వాసి కన్నా దారుణమైన వ్యక్తులు అంట. కాబట్టి కుటుంబ బాధ్యత నెరవేర్చాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కానీ భక్తిని నిర్లక్ష్యం చేయకూడదు, చర్చిని నిర్లక్ష్యం చేయకూడదు, దైవజనుని మాట నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని మాట నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత చూడండి, వారి కడిపే చూడండి, వాళ్ళు సిగ్గుపడాల్సిన సంగతి ఏం చేస్తారంట? చూడండి, భూ సంబంధమైన వాటి అందే. అది ఇప్పుడు చెప్పండి, మీ ఇల్లు ఉండిద్దా? మీ వాకిళ్ళు మీరు సంపాదించినవి ఖచ్చితంగా ఏమి. చాలా మంది అయితే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు తినకుండా కష్టపడి సంపాదిస్తారు, తర్వాత వచ్చినట్టు తగలేస్తాడు దాన్ని. కాబట్టి సంపాదించొద్దని చెప్పట్లా, ఉంచొద్దని చెప్పట్లా, ఉంచుకోండి, సంపాదించండి. కానీ దేవుని కన్నా వ్యతిరేకమైనగా కాదు, దేవుని కన్నా ఎక్కువగా కాదు. దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళితే జరిగేది ఏంటంటే 100 సంపాదిస్తే 100 ఉండవు, 200 ఖర్చు అవుతాయి. కానీ దేవునికి అనుకూలంగా రండి. మన బిజీ లైఫ్లో దేవుని దగ్గరికి రావాలా? శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. మీరు ఏం చేయాలా అంటే మెలకుగా లేకుండా సర్లే తర్వాత చూసుకుందాం అనుకుంటే నువ్వు సంపాదించేవన్నీ ఎగిరిపోతాయి. వాక్యంలో ఇంకో మాటను తెలుసా? ధనానికి రెక్కలు ఉన్నాయంట. ఏమున్నాయి? వచ్చిన కావాలని సామెతల గ్రంథంలో ఉంటుంది. ఏముంటుందంటే ధనవంతుడు అవ్వడానికి ఆతురత పడొద్దు, ధనాన్ని సంపాదించడానికి ఆతురత పడొద్దు, ధనానికి రెక్కలు ఉన్నాయి, అవి నిశ్చయముగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయని వాక్యంలో ఉంది. అంటే ధనాన్ని సంపాదించాలని ఆతురత మనలో ఉంటే ఏమైద్ది? వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకంలో బతకాల, లోకానుసారంగా అభివృద్ధి చెందాలా, కానీ వాటి కోసమే బతకూడదు. ఎవరి కోసం బతకూడదు? వాటి కోసం బతికితే ఖచ్చితంగా అవి మనకి లేకుండా పోతాయి. హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, శత్రువు గురించి ఇంకొన్ని మాటలు రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం.
ఆ, పరిశుద్ధాత్మలో పాలువారై ఆ, దేవుని దివ్యవాక్యమును ఆ, రాబోవు యుగ సంబంధమైన ఆ, శక్తుల ప్రభావమును ఆ, అనుభవించిన తరువాత ఆ. తప్పిపోయిన వారు ఆగండి. తప్పిపోయిన వారు అంటే మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ తప్పిపోతారు. కొన్నాళ్ళకి సహవాసం లేకపోతే ఖచ్చితంగా తప్పిపోతారు. అలా తప్పిపోయిన వారు ఎవరో చూడండి. తమ విషయంలో ఆ, దేవుని దేవుని కుమారుని ఆ, మరలా సిలువ వేయొచ్చు ఆ, బాహాటముగా ఆ, ఆయన అవమానపరుచుచున్నారు కనుక ఆ, మారు మనసు పొందినట్లు ఆ, అట్టి వారిని ఆ, మరలా నూతన పరచుట ఆ. అసాధ్యము. అది అంటే మనం పూర్తిగా దేవుణ్ణి కోల్పోయే అవకాశం ఉందంటే ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా మనం దేవుని సహవాసాన్ని, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ అలా నిర్లక్ష్యం చేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే జరిగేది ఏంటంటే దేవుణ్ణి మనం సిలువ వేసినట్టే, మళ్ళా దేవుణ్ణి అవమానపరిచినట్టే. ఆదివారం మందిరానికి రాకుండా నువ్వు పనిలో ఉంటే దేవునికి అవమానపరిచినట్టే. నువ్వు సహవాసాన్ని వదిలేసి తాగుబోతులతో, తిరుగుబోతులతో, బూతులు మాట్లాడే వాళ్ళతో, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వారితో సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎవరో తెలుసా? దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నట్టే. లోకానుసారమైన వాటిని విడిచిపెట్టకుండా ఎంతకాలము నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావో అంతకాలం మరలా నువ్వు దేవునికి సిలువ వేస్తున్నట్టే. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. 2 విషయాలు చెప్పాను. ఒకటి 2 సిలువల గురించి చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను? సిలువ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పాను. మూడవది చెప్పేసి ముగిస్తా. 3 పాయింట్లు డైరెక్ట్ చెప్తా. సిలువ వల్ల అసలు మనకేం వచ్చింది? ఇది ఆఖరిగా మనం ముగించుకుందాం. సిలువ వల్ల ఫస్ట్ ఏమొచ్చిందంటే దేవునితో మనకి సమాధానం వచ్చింది. ఏమొచ్చింది చూద్దాం. 3 రెఫరెన్సులు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సిలువ రక్తం చేత ఆ, తండ్రి ఆ, ఆయన ద్వారా సమస్త ఆ, భూలోకమందు ఎన్నును ఆ, పరలోకమందు ఎన్నును ఆ, వాటన్నిటినీ ఆ, ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని ఆ. తండ్రి అభిష్టమైన. చూడండి, తండ్రి అభిష్టం ఏంటి? సమాధానపరచుకోవడం. అంటే పరలోకానికి భూమిలోకానికి సంబంధం తెగిపోయింది. ఎప్పుడు? మనిషి పాపం చేయడం వల్ల. ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా కలిపింది ఏంటంటే సిలువ, యేసు ప్రభు వారి యొక్క మరణం. పాత నిబంధన గ్రంథంలో పాపానికి పరిహారం లేదు, పాపం కప్పివేయబడేది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో అప్పుడు జరిగింది ఏంటంటే ప్రతి మానవుల పాపానికి పరిహారం ఉంది. రెండోది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మనిషికి దేవునికి అడ్డుతెర ఉంది. ఏముంది? సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధుడైన యాజకుడు మాత్రం వెళ్ళాలి అక్కడికి. ఆ యాజకుల్లో సైతం పరిశుద్ధత లేకపోతే చచ్చిపోతాడు. అది పరిస్థితి. కానీ యేసుప్రభు వారి సిలువ తర్వాత జరిగింది ఏంటంటే అడ్డు తెర చిరిగిపోయింది. ఏ తెర చిరిగిపోయింది? అడ్డు తెర. చూడండి, అది సిలువ ద్వారా మనకు కలిగిన మొట్టది. రెండవది ఏంటంటే సిలువ ద్వారా చూద్దాం, అపవాది పైన విజయం కలిగింది మనకి. ఏం కలిగింది? అంతకుముందు పాపం మనిషి నిలబడి చేసేది. ఈ పాపం మనిషి నిలబడి చేయడం వల్ల అపవిత్రాత్మలు, అపవిత్రమైన దురాత్మలు మనిషిని పరిపాలన చేసేవి. ఇప్పటికి కూడా మారు మనసు పొందని ప్రతి ఒక్కరిని అపవాది పరిపాలిస్తాడు, వాడు ప్రేరేపిస్తాడు ఇప్పటికి కూడా. అందుకే మనం మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి. పోయిన శుక్రవారమో ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు దాని ద్వారా సిలువ వేయబడడం ద్వారా జరిగింది ఏంటంటే అపవాది పైన మనకు జయం వచ్చింది. ఎవరైతే ఈ సిలువ మరణాన్ని అంగీకరించి బాప్తీసం పొందుతారో వారు దెయ్యాల మీద అధికారాన్ని పొందుకుంటారు, అపవాది మీద అధికారాన్ని పొందుకుంటారు. చూడండి, సిలువలో యేసుప్రభు వారు ఏం చేశాడో. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తీయండి. కొలసి రాసిన పత్రిక 2:15. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా. అంటే శిలువలో జరిగింది ఏంటంటే అపవాది తల చితగొట్టాడు దేవుడు. వాడి అధికారం అంతా ఏమైంది? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు నమ్ముకున్నాడు దెయ్యానికి భయపడచ్చా? అసలు చిన్నటికి భయం, ఎవడన్నా చచ్చిపోతే భయం, ఎవడన్నా 2 నిమ్మకాయలు ఎత్తే భయం. ఎంత దరిద్రం! మనము జయాన్ని పొందిన వ్యక్తుల యొక్క తాలూకా, మనము జయాన్ని ఇచ్చిన దేవుని తాలూకా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? చేతబళ్ళకి, దెయ్యాలకి, నిమ్మకాయలు భయపడదు. ఖచ్చితంగా దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు.
ఏమిస్తాడు? మీకు విషయం చెప్తాను. అసలు ఈ విషయం ఆదివారం చెబుదాం అనుకున్నా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక వారం క్రితం సాయిగడు నేనేం చేసామంటే ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆయన ఎవరో తెలుసా? పాస్టర్ గారు. పెద్ద ఆయన, ఇంచుమించు ఆయనకు ఒక 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన సర్వీస్లో నేను కూడా సరిపోను ఆయన దగ్గర. దెయ్యాలు, చాతబళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి బాగు అయ్యేవాళ్ళు అంట ఆయన దగ్గర. ఇప్పుడు చాలా మంచి పేరుంది ఆ పాస్టర్ గారికి. 3 సంఘాలు ఉన్నాయి. కనీసం చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికారంట ఆయన దగ్గర. ఎలాంటి వాళ్ళు బతికారు అంటే, చచ్చిపోయి చాతబడి ద్వారా చచ్చిపోయిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే బతికారంట. అది సేవకుడు యొక్క దేవుడిచ్చిన అధికారం అన్నమాట. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆయన జనవరి నుంచి కూడా మంచంలో ఉన్నాడు. మాయ్ మీరు కొంచెం అటు వెళ్ళనమ్మా, బయట తీసుకెళ్ళి. జనవరి నుంచి కూడా మంచంలో ఉన్నాడు. అంటే లెగలేని స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడంటే, మేము వెళ్ళినప్పుడు లెగిసి ఇలా కూర్చోబెడితే పడిపోతున్నాడు. అంటే కనీసం కూర్చోలేని పరిస్థితి అన్నమాట. మాయ్ బయటికి వెళ్ళండి. ఆ పరిస్థితిలో ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు ఆయనకి ఎవరో నా గురించి చెప్పారంట, పలానా పాస్టర్ గారండి క్రాపలు ఇలా చేస్తాడంట, ఆ అబ్బాయిని తీసుకొస్తే మీకు తగ్గిద్దని చెప్పారంట. ఎవరికి? ఆయనకి నా గురించి. నాకు తెలియదు ఆయన, నేను కూడా ఆయనకి ఎప్పుడు తెలియదు. అలా చెప్తే ఒక పాస్టర్ గారు నన్ను పిలిచి ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా ఇదిగో మా ఆత్మీయ తండ్రి నాయకుడు ఇలా ఉన్నాడు, ఆయన విధానం ఇది, ఆయన ఇంతవరకు ఏ సేవకుడిని కనీసం గడప కూడా తొక్కినీడంట అలాంటి వ్యక్తి. కానీ మిమ్మల్ని రమ్మని నాకు ఫోన్ చేసి ఇప్పుడు 4 సార్లు చెప్పాడు, దయచేసి మీరు రండి అని చెప్తే సరే అని వెళ్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనవరి నెలలో ఆయనకు ఒక కళ వచ్చిందంట. కళ కాదు, ఒక దర్శనం. అంటే ఆయన నిద్రపోవట్లేదంట, జస్ట్ అలా కళ్ళు మూసుకుని ఉన్నాడంట. అప్పుడు ఆయన కనపడిందంట. ఏంటంటే ఒక మంత్రగాడు ఆయన పక్కన నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉంటే, ఏంట్రా నా దగ్గరికి వచ్చావంటే, ఆ మంత్రగాడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చానని అన్నాడంట. ఎవరితో? పాస్టర్ గారితో. అప్పుడు ఆ మంత్రగాడిని తన్నాడంట. తంతే ఆడు పడిపోయాడంట. పడిపోయిన తర్వాత ఒక బొమ్మను చేసి ఆయన పక్కన పెట్టాడంట. ఏం చేసి పెట్టాడు? బొమ్మ, ఇంత ఎత్తు బొమ్మని. ఆ బొమ్మను కూడా తోసేసాడంట. ఇక ఈ మాంత్రికుడు ఏం చేశాడంటే, ఒక ఉండను చుట్టి ఎంటికలతో గొంతులో కుక్కాడంట బలవంతంగా పాస్టర్ గారికి. గొంతులో కుక్క కత్తిరి తీసేశాడంట. అది గొంతులో ఉండిపోయిందంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే మేము ప్రార్థన చేయడానికి ముందు వరకు ఆహారం తినడానికి కూడా ఆయనకి నోరు ఓపెన్ అవట్లా. జావా మజ్జిగ తాగుతున్నాడు ఆయన. కనీసం ఒక బియ్యం మెతుకు లోపలికి వెళ్తే వాంతి అయిపోతుందంట, తాగిన అన్నం కూడా. అది పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉంది. తర్వాత ఎప్పుడైతే నేను వెళ్ళానో దేవుని కృపను బట్టి మేమందరం కలిసి ప్రార్థన చేశాం. అంటే నేను వెళ్ళానో ఏదో జరిగిందని కాదు, నేను, సాయి, తర్వాత ఆ పాస్టర్ గారు, నన్ను పిలిచిన పాస్టర్ గారు, ముగ్గురం ఆ పాస్టర్ గారి దగ్గర కూర్చుని జస్ట్ ఒక అరగంట ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. దర్శనం ఏంటంటే, మరలా తిరిగి ఆయన జీవాన్ని పొందుకున్నట్లు. అప్పుడు నేను చెప్పాను, మరలా తిరిగి మీరు బాగవుతారు, మీ సేవ మీరు చేస్తారు, మీరు మందిరానికి వెళ్తారని. ఇంకో విచిత్రం చెబుతానండి. నాతో పాటు వచ్చిన పాస్టర్ గారు నమ్మలా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, చచ్చిపోతాడు ఆ పాస్టర్ గారు అనుకున్నారు. ఎందుకంటే ఆయన పరిస్థితి అలా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు ఆ పాస్టర్ గారికి జీవాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? జనవరి నుంచి ఇప్పటి వరకు అలా ఉన్న పరిస్థితి తొలగిపోగా పోయిన ఆదివారం మందిరానికి వెళ్ళి చర్చిలో కూర్చున్నాడంట. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరో తెలుసా? దురాత్మల మీద జయాన్ని ఇచ్చాడు మనకి. సాయిగాడి ప్రార్థన చేస్తాను, సాయిగాడితో మాట్లాడుతున్నాను దెయ్యం. నేను కాదు, ఆడే చెప్పాడు. ఏమనంటే, ఏంటి ప్రార్థన చేస్తున్నావు, నీకు అంత సీన్ ఉందా, నువ్వు ప్రార్థన చేసావంటే ఆయన ఎన్ని నీ మీదకి వస్తాయని చెప్తుందంట. అప్పుడు వెంబడి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, నేను నీలో ఉన్నాను, నువ్వు ప్రార్థన చేయి, ఏం కాదని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దెయ్యానికి మన మీద అధికారం లేదు. అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఆడు భయపెట్టగలడు అంతే. ఏం చేయగలడు? ఎందుకంటే సిలువలో వాడిని బాహాటంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? విజయంతో వాడిని సిలువేసాడు ఆల్రెడీ. వాడిని తల చెతగొట్టాడు ఆల్రెడీ. అందుకే అపవాదిని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? మన పాదాల కింద పెట్టాడు. దెయ్యాలకే, భూతాలకే, చాతబలికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది, ఆయన ఎక్కడ, నేను ఎక్కడ. ఆయన సర్వీస్తో పోల్చుకుంటే కనీసం ఆయన సేవ ప్రారంభించినప్పుడు నేను పుట్టున్నాను. కానీ దేవుడు అంత గొప్ప కార్యం జరిగించాడంటే కారణం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఖచ్చితంగా మీ జీవితాలు ఏం చేసి తెలుసా? దెయ్యాన్ని జయించడానికి, అపవాదిని జయించడానికి కారణం అవుతుంది. అర్థమైందా? 2 చెప్పా. ఒకటి దేవునితో సమాధాన పరిస్థితి సిలువ, రెండవది
దెయ్యాల మీద మనకు అధికారం ఇచ్చింది, దురాత్మ సమూహాల్ని జయించే సామర్థ్యం ఇచ్చింది. మూడవది ఏంటంటే ప్రతి రోగాన్ని సిలువలో దేవుడు మన కోసం భరించాడు. ప్రతి రోగానికి దేవుడు స్వస్థతనిచ్చాడు. చూడండి, చూపిస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం ఆఖరిగా త్వరగా తీయండి. 1 పేతురు 2వ అధ్యాయం 24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి ఆ నీతి విషయమై జీవించినట్లు ఆ ఆయన ఆ తను తానే ఆ శరీరమందు ఆ మన పాపములను ఆ ప్రాణం మీద చూడండి, మన పాపాలను ఏం చేశాడు ఆయన? మాన మీద మోసుకెళ్ళాడు. తర్వాత చూడండి, ఆయన పొందిన గాయముల చేత ఆ మీరు స్వస్థత నొందితే. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనం ఏం పొందాం? స్వస్థత పొందాం. అంటే స్వస్థత కలిగిద్దా కలగదా అంటే ఖచ్చితంగా కలిగిద్ది. స్వస్థత కావాల్సింది మనకి మెయిన్ దేనికో తెలుసా? హృదయానికి. దేనికి? అందుకే వాక్యం చదివిస్తుంది పాత నిబంధనలో, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దాన్ని గ్రహించగలిగిన వాడు, ఆ హృదయం యొక్క వ్యాధిని తొలగించిన వాడు యేసు ప్రభువారు. హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, కానీ సిలువ వేయబడిన యేసు వలన సాధ్యమైంది. ఎందుకంటే ఆయన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. ఖచ్చితంగా ఏ రోగమైనా, ఆత్మ సంబంధమైన రోగం ఉంటుంది కొంతమందికి, శరీర సంబంధమైన రోగం ఉంటుంది కొంతమందికి, ఏ రోగాన్నైనా తొలగించే అధికారం సిలువలో దేవుడు మనకిచ్చాడు. అందుకే నమ్మి బాప్తిసం పొందాడు, రక్షించబడతాడు. నమ్మిన వాని వాళ్ళు ఈ సూచక్రియలు కనపడతాయి. అవేంటంటే నా నామాన వాళ్ళు దెయ్యాలు వదలబడతారు. వారి చేతులు ఉంచినప్పుడు ఏమైందంట అంటే ఎందుకు స్వస్థత కలగదు? ఈరోజు చాలా మందికి ఎందుకు కలగట్లేదు చెప్పనా? కేవలం నమ్మకం లేక. ఏమి లేక అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తారు, దేవుడా నువ్వే దిక్కని. కానీ మీరు పరిపూర్ణముగా బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర రండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన సంపూర్ణమైన విడుదల మీకు ఇస్తాడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు నన్ను స్వస్థపరిచినవి. అంటే ఇప్పుడు చెప్పాలనే టైం లేదు కాబట్టి, ఖచ్చితంగా నా జీవితాన్ని స్వస్థపరిచిన దేవుడు, నా జీవితంలో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని నమ్ముదాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణంగా సిలువ వేయబడడం ద్వారా మీలో నుంచి లోకానికి ప్రజ్వలిస్తాడు.